ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ ఎవరంటే హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు అండ్ మా అసోసియేషన్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్. మరి స్టార్ట్ చేసేటప్పుడు 10 మందితో స్టార్ట్ చేస్తే అందులో ఒక పర్సన్ అనమాట. మరి ఆయనే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిన మాణిక్ తేజ్ గారు ఇప్పుడు మనతో పడినారు. అండ్ ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు బోల్డ్ అని కూడా ఉన్నాయి. మరి అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే భయ్య, అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారన్నా? నేను హ్యాపీ భయ్య, ఎప్పుడు హ్యాపీ. 10 మంది మేలు కోరుకుని బతికేవాడిని. నేను హ్యాపీగా ఉంటాను. నాకేమీ లేదు. నా ముఖం మీద మడతలు లేవు, నా మనసులో ముడతలు లేవు. ఫ్రీగా మాట్లాడతాను. సూపర్ చెప్పారన్నా. దగ్గు ఏంటి ఈ మధ్య కొంచెం క్యారెక్టర్స్ కానీ చాలా వరకు తగ్గిపోవడం కానీ ఏంటి సంగతి ఏంటి? ఇప్పుడు నేను 200 పై సినిమాలు చేశాను. నేను 200 వరకు లెక్క పెట్టుకున్నాను. ఆ తర్వాత చేయలేదు. ఇంకొక లెక్క పెట్టుకోలేదు నేను. ఇంకో 10, 20, 30 అయి ఉంటాయి. ఒకటి. రెండోది కొన్ని టీవీ సీరియల్ కీ రోల్ మంచి క్యారెక్టర్స్ చేశాను. ఇక మున్పు అంటే అందరిని వెళ్ళి అడిగి ఫ్రెండ్షిప్ చేసుకొని ఫోన్లు చేసి పిలిచేవాళ్ళు, మనం అడిగేవాళ్ళం. ఒక సీనియారిటీ వచ్చింది, ఏజ్ వచ్చింది, మా అసోసియేషన్లో ఒక కీ పోస్ట్ ఉంది. ఇంకా మనం అడుగుకుంటా మనం తిరుగుకుంటా ఉంటే నాకు ఎందుకేమో అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ నాకు మంచి పేరున్నది మా ఫ్యామిలీకి మాకు. కాబట్టి అలా నన్ను నేను దిగజార్చుకోలేకపోయాను. అందరి దగ్గర తిరిగి ఏదో నామూసిగా ఫీల్ అయ్యాను. వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం. పిలిస్తే ఎవరు ఫోన్ చేస్తే వస్తాను, కాదనన్ను. ఇప్పటివరకు ఎవరిని కాదనలేదు. అది కాదు. రెండోది కాంపిటీషన్ ఎక్కువైపోయింది. జనం పెరిగిపోయారు, ఆర్టిస్టులు పెరిగిపోయారు. లేడీస్గా కానీ జెంట్స్గా కానీ క్యారెక్టర్ అందరు పెరిగిపోయారు. ఎప్పుడు నేనే చూసుకుంటూ కూర్చుంటే కొత్త నీరు ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. కానీ నేను చెయ్యొద్దని కాదు, పిలిస్తే చేస్తాను. నాకు ఇవ్వండి లేదు అని అడిగే పొజిషన్ లేవు. ఇంకోటి, నేను గుర్తుపట్టే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా వెనుకబడిపోయారు. వాళ్ళు కొత్త నీరు వస్తున్నది. వాళ్ళకి నేను తెలియను కదా, చేస్తలేడేమో అది ఇది అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి నేను బతికున్నాను, నేను మాలో ఉన్నాను, మంచి వేషం ఉంటే ఇవ్వండి అని అప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీ త్రోగా చెప్తున్నాను నేను. అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాంట్లో మీరు ఒక కీ మెంబర్. అనే అయితే రీసెంట్గా మన ఆర్టిస్టుల విషయానికి వచ్చేటప్పటికి ఫిష్ వెంకట్ చనిపోయారు. ఆ టైంలో కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే ఫిష్ వెంకట్ కూడా ఆర్టిస్టే కదా, మరి ఎవరు రాలేదు, మరి మా అసోసియేషన్ నుంచి కానీ సపోర్ట్ దొరకలేదు ఏంటిది అని చెప్పేసి అన్న వాళ్ళకు మీరు ఆన్సర్ ఏమిస్తారు? రాలేదు అంటే ఒకటి భయ్య, ఆర్టిస్ట్ అన్నవాడు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది, ఓన్ హౌజులు ఉంటాయి, రెంట్లు కట్టుకోలేదు కాబట్టి దూరం ఉంది. ఫిష్ వెంకట్ ఇప్పుడు ఇంతకుముందు నేను ఎల్బీ నగర్, మల్లక్పేట అక్కడ ఉండేవాడిని, ఓన్ హౌస్. తర్వాత అక్కడ అమ్మేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం, ఇక్కడ ట్యాంక్ బ్యాండ్ దగ్గర. ట్యాంక్ బ్యాండ్ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేస్తాను. నేను అక్కడ ఉన్నప్పుడు 3 అవర్స్ అప్పుడు యంగ్గా ఉన్నాం. అదే వచ్చేసేవాళ్ళం. బైక్ ఉంటే బైక్, కారు ఉంటే కారు అట్లా తీసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు పొజిషన్ వచ్చే కాబట్టి కారు తప్ప ఇక వేరే దాంట్లో తిరగలేదు. మన కారు హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల్లో పోయేది చూసుకొని ఇల్లు ఇక్కడ వచ్చి ఫ్లాట్ తీసుకొని ఉన్నాం ట్యాంక్ బ్యాండ్ దగ్గర, వైస్రాయ్ హోటల్ దగ్గర. అయితే రెండోది ఏంటంటే, రావాలని వాళ్ళ మనసులలో ఉండాలి. ఎవరి మనసులో, హీరోల మనసులో కానీ ఆర్టిస్టుల మనసులోనే కానీ. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు, అందరూ రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు, కొంతమంది హీరోలు రాలేదు. అట్లని చెప్పి కోట శ్రీనివాసరావు మీద ప్రేమ లేనట్టు కాదు కదా. ప్రేమ ఉంటుంది, వాళ్ళ సందర్భాలు, షూటింగ్లు ఉంటాయి, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు, లేదా వాళ్ళ హెల్త్ పర్పస్. నాకు సర్ది, దగ్గు, జలుబు ఇవన్నీ ఉండి నేను కోట గారికి వెళ్ళాను. పొయ్యి ఆ గాలికి చల్ల నీళ్ళు తాగేసరికి ఇంక ఎక్కువైపోయింది. దానివల్ల నేను ఫిష్ వెంకట్ చనిపోతే పోలేకపోయాను. ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను మాత్రం వెళ్ళి అక్కడ ఇవ్వలేదు ఎవరికి. ఎందుకంటే నా హెల్త్ నాకు సహకరించినప్పుడు నేనేం చేస్తాను చెప్పు. అలాగే చాలామంది కూడా సహకరించకపోవచ్చు. ఇంకొకటి, ఫిష్ వెంకట్ కాంబినేషన్లో చాలామంది చేసిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేక షూటింగ్ల నుండి పోలేకపోయారు. చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు పోయి మనం ఏమి మాట్లాడతాము. భగవంతుడు ఉన్నాడు, అందరికి ఎవరికి జరగాలి, అందరికి జరుగుతుంది. ఈ చావు అన్నది ఎప్పుడైనా రావాల్సిందే. 1 సంవత్సరం పుట్టిస్తే 100 సంవత్సరానికి ఎప్పుడైనా భగవంతుడు బెల్ కొడతాడు ఇంటికి వచ్చి, బాబు వస్తున్నావా అని చెప్పేసి. అలాగే ఆ రోజు ఫిష్ వెంకట్ అది అయ్యింది. ఇక కాబట్టి ఇది అందరూ ఓం నమ శివాయ అనుకున్నారు, ఓం శాంతి అనుకున్నారు. పోలేకపోవచ్చు. కేటగిరీలు కూడా కొన్ని ఉంటాయి అక్కడ, మీకు తెలియనిది ఏముంది.
ఏ హీరోకి ఏ కేటగిరీ వాటిని బట్టి వాళ్ళు అది చేస్తుంటారు. ఫిష్ వెంకటది కూడా ఒక కేటగిరీ, కోట శ్రీనివాసరావు ఒక కేటగిరీ. అలా అని చెప్పి అందరు సమానంగా చూడాలని లేదు, అందరినీ ఎక్కువగా చూడాలని లేదు. ఎవరి ఇష్టం మనసులను బట్టి వాళ్ళు పోతారు. ఇప్పుడు చాణక్య ఉన్నాడు, ఫోన్ చేసి భయ్యాన్ని ఇంటర్వ్యూ కావాలని చెప్పి మన సుధాకర్ చాణక్య పిలిచారు. అభిమానం ఉండి సరే భయ్ పోదాము ఇద్దాము అని వచ్చారు. లేదనుకో 3 రోజుల నుండి చేస్తున్నాడు భయ్, ఇంకా 3 రోజులు సతాయించు, లేదు భయ్ నేను రాలేనని చెప్పి. కానీ మిమ్మల్ని అలా ఫోన్లు చేయించుకోవడం భావ్యత కాదని నేను వచ్చాను. అవునా కదా? ఆ ప్రేమ అది మన మనసులో ఉంటుంది. నేను రాను ఇంకా 3 రోజులు అంటే మీరు ఏమైనా అంటారు అన్నాను కాదు, నా మనసుకు బట్టే ఉన్నది. అది వచ్చినప్పుడు తీసుకుందామని మీరు కూడా ఊరుకుంటారు. మాకు మీరెంత అవసరమో మీకు మేము అంతే అవసరం. అవునా కాదా? వెంకటిది కూడా అదే పరిస్థితి. వెంకటికి పోయినాం అనుకో చలో పోయి అది. ఇంకోటి ఏంటి, ఆయన మెయిన్ అతను చేసిన తప్పేందని మాలో సభ్యత్వం తీసుకోకపోవడం పోయా. తీసుకోలేదు. ఏంటన్నా అన్ని బోల్డ్ అన్ని మూవీస్ చేశాడు ఆయన. అది అప్పుడు వచ్చాడు నాకు తర్వాత ఒక 2-3 సార్లు అక్కడ లొకేషన్లలో కలిశాడు. కలిస్తే వెంకట్ అప్పుడు నేను యాజ్ ఏ ఈసీ మెంబర్, ఫస్ట్ నుంచి ఈసీ మెంబర్ నేను. అయితే వెంకట్ నువ్వు ఒక 5-6 సినిమా 10 సినిమాలు చేసావు అంటే ఎవరు అవుతా అన్నా అని, లాభం ఏముంది అన్నా నాకు అని అడిగాడు. అడితే లాభం అని కాదు, మాల అయితే మనకు ఒక పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున గారు, వీళ్ళంతా పెద్ద హీరోలు. వాళ్ళ ఎంట ఉన్న అసోసియేషన్లో మనం ఉన్నామంటే హ్యాపీ కదా. మన ఇంట్లో ఒక మనం కాకుండా మన ఫాదర్ బ్రదర్ ఒక మంచి మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మినిస్టర్ వాళ్ళ తమ్ముడు మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా అంటారు, చిరంజీవి వాళ్ళ అసోసియేషన్లో ఉన్నారు, బాలకృష్ణ గారు అసోసియేషన్లో ఉన్నారు, వీళ్ళని మా అసోసియేషన్ పేరు వస్తుంది. పెద్ద ఆయన మురళీమోహన్ గారు ఇదంతా చూసి అందరూ ఉండాలని ఆయన చిన్న పెద్ద అందరినీ ఎంట్రీ చేసుకున్నాడు. నువ్వు రాబయ్యా. అప్పుడు ఎంత భయ్యా 5,000 నుంచి మొదలైతే 10,000, తర్వాత 20,000 అట్లా అయ్యింది. 20,000 ఉన్నప్పుడు అడిగిన ఫిష్ వెంకట్ అవుతున్నా, నేను టైం వచ్చినప్పుడు వచ్చి అవుతా బిజీలో ఉన్నా ఇట్లన్నాడు. ఎవరైనా కానీ ఒకసారి నేను 10 సార్లు అడిగిన భయ్యా, నేను వస్తా అవుతా, నువ్వు అంటూ అడుగుతున్నావు అన్నా, అదవుతుందన్నా. ఒకసారి మల్లికార్జునరావు గారు వద్దన్నారు. ఎవరు వద్దంటే నీకేమైందయ్యా, నీ ఇల్లు ఆయన ఒకడేనా మా అసోసియేషన్ అంటే మిగతా వాళ్ళు లేరా? నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి పరిచయమే కదా, వెళ్ళి మాట్లాడి నన్ను చెప్పి అని గట్టిగా కూర్చుంటే అయిపోతుండే. షూటింగ్లో ఉండి ఒక ఫోన్ చేస్తాడు కదా ఫిష్ వెంకట్ మనవాడని, పెద్ద హీరోలు ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకోవాల్సిందే, ఎందుకంటే సపోర్టింగ్ ఉన్నది కాబట్టి. అట్లా చేస్తారు. ఆయన ఎందుకేమో ఆయన చేతులారా చేసుకుంటాడు. అతను అయ్యి ఉంటే మాలో మెంబర్షిప్ 50,000 ఉన్నప్పుడు 20,000 ఎప్పుడు అయ్యి ఉంటే 10-15 ఏళ్ళు ఆయన ఇంటబడి చెప్పాను కదా. అయ్యి ఉంటే ఆయనకు హెల్త్ ఎప్పుడైతే పాడైందో ఫస్ట్ బెల్ కొట్టినప్పుడు ఆయన వెళ్ళి సీదా హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఎంతోమందికి అయ్యింది. అది వెళ్ళి టక గుండు హనుమంతరావు గారికి ఇట్లా ఏదో క్యాన్సర్ ఏదో ఉందని తెలియగానే ఫస్ట్ వెళ్ళి మనం మావి కీమ్స్లో చూపించేసరికి ఆయన కొద్దిగా క్యూర్ చేశారు. అప్పుడే డేంజర్గా ఉండేది. తర్వాత మెల్లమెల్లగా ఒక 5-6 సంవత్సరాలు ఆయన గెటన్ కాగలిగాడు. తర్వాత చాలా సీరియస్గా అయితే షూటింగ్ వెళ్ళి సర్ది దగ్గు అన్నీ అయిపోయేసరికి ఆయనకు కూడా షుగరు బీపీ అవన్నీ హెల్త్ పర్పస్లో అతనికి సరిగ్గా అది కాకుండా అతను ఎక్స్పైర్డ్ అయ్యారు. కానీ అతను మాత్రం ఉపయోగపడింది కదమ్మా. అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, డెత్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అవి డబ్బులు వచ్చాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యింది. అది మా నుంచి కొంత డబ్బు అతనికి ఇచ్చాము. శివాజీరాజా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు. అందరం ఎవరో 26 మెంబర్స్ అండి, ఏ కమిటీ అని ఉండని ఎప్పుడని ఉండని, కళాకారులకు మేలు చేయాలని మంచి చేయాలని చెప్పేసి మేము అందరం ముందుకు వస్తాము. ఒక్క టీ కూడా మా నుండి ఖర్చు పెట్టి తాగాము ఎవరం. ఎందుకంటే మా ఖర్చు అయితే ఇది కళాకారుల డబ్బు, ఒకరు కష్టపడ్డ కళాకారుల డబ్బులు ఇక్కడ జమ అయి ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టద్దు. మనకు తాగాలనిపిస్తే మన డబ్బుతో తాగుదాం, మనం టిఫిన్లు తెప్పించుకుందామంటే మనం బయట నుంచి తెప్పించుకుంటాము, మనం బాయ్ ఉంటాడు. అది నేను రెగ్యులర్గా ఎక్కువ పోతుంటాను, నాకు షూటింగ్లు తగ్గిపోయాయి కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే నాకు మంచి క్యారెక్టర్ ఇస్తేనే చెయ్యాలని ఒక ఆలోచనతో ఉండి అందరు పిలిచిన చిన్న క్యారెక్టర్ నేను పోను, కనీసం ఒక 2-3 సీన్లన్నా ఉంటే చేద్దామని చెప్పి నేను సొంతంగా నా ఇంటి నుండి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచి మాది కొంచెం చెప్తున్నాను కదా, మేము మంచిగా బతికిన ఫ్యామిలీ మంచిగానే బతికే ఉంటాం. ఎవరు ముందో చేతి ఏమి ఉండదు, మేమే ఇంకొకరికి హెల్ప్ చేసేవాళ్ళం, మంచిగా ఉన్నది.
కాబట్టి ఒక ఫిష్ వెంకట్కి అలా అయినంత మాత్రం ఆర్టిస్టులు అందరూ అలానే ఉంటారని ఎవరు అనుకోవద్దు. ఓకే, అందరూ మంచిగానే ఏంటంటే ఉంటారు. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా ఉంటుంది అవునవును. దాన్ని కొంచెం క్లియర్ చేయడం కోసమే మీ అదే నుంచి ఇలా అడగడం మీరు అడిగింది కూడా కరెక్ట్, నేను చెప్పేది కూడా కరెక్టే. అందరూ ఫిష్ వెంకట్లు గారు, అందరూ చిరంజీవులు మోహన్ బాబులు కారు. ఎవరి రేంజ్కి వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫిష్ వెంకట్ విషయంలో కొద్దిగా ఎక్కువగా పబ్లిసిటీ అతను అదైంది ఇదైంది వచ్చేవాళ్ళు లేరన్న. వస్తారు, అందరు చచ్చిపోయినప్పుడు ఆర్టిస్ట్ బోల్డంత మంది వస్తారు. ఫిలిం ఛాంబర్లో పెడితే ఎంతమంది ఆర్టిస్టులు అందరు రాలేదా? దగ్గరుందని చెప్పి చిన్న ఆర్టిస్ట్ కూడా వేణుమాధవ్ గారు పోతే ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చారండి. రాజశేఖర్, జీవిత గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, విష్ణుబాబు ఆడనే ఉన్నాడు. మేము మా కమిటీ అందరము, అతనికి డెత్ ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయలు. నర్సింగ్ యాదవ్ కూడా విష్ణుబాబు గారి హయాంలోనే. అదైతే నరేష్ గారు మేమందరం మాట్లాడి ఆయనకు 3 లక్షల రూపాయలు డెత్ ఇన్సూరెన్స్, స్పెషల్ ఇన్సూరెన్స్ నర్సింగ్ యాదవ్కు, వేణుమాధవ్కు ఇలా ఇచ్చాం మేము. చాలా మంది ఆర్టిస్టులకు ఇచ్చాం. అప్పుడు కరోనా లేదు, అప్పుడు కానీ వచ్చి వెళ్ళిపోయిందని అది చూసారా. ఇది ఫిష్ వెంకట్ గారు ఒకనొక టైంలో మంచి బిజీ ఆర్టిస్టే కదండి. బిజీ ఆర్టిస్ట్, డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు, చచ్చిపోయిన వ్యక్తి మీద నేను మాట్లాడను, నాకు పాజిటివ్ మాట్లాడాలన్నమాట. కానీ ఎవరు నా శత్రువును కూడా నేను నెగిటివ్ చెయ్య. కానీ చిన్న నవ్వుకుంటా, అది మా గురువు ఎన్టీ రామారావు గారు నేర్పించిన విద్య. అది తక్కువ చేయను నేను. ఫస్ట్ టైం ఎప్పుడైతే కింద పడ్డారో అప్పుడే మరి కోలుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు, హ్యాపీగా ఉంటారు, మళ్ళీ సినిమాలు చేస్తారేమో అని అనుకున్నాము. కానీ సెకండ్ టైం అయితే కంప్లీట్గా కిడ్నీలు ఫెయిల్ అయిపోవడము అలా అయిపోయేటప్పటికి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వెళ్ళిపోతారని. ఒక చిన్న విషయం చెప్పండి. ఎవరన్నా ఏమనుకోండి, అతను చచ్చి స్వర్గంలో ఉండు, నరకంలో ఉండు, ఎక్కడుండో నాకు తెలియదు. న్యాయం మాట్లాడు, అది స్వయంకృత అపరాధము. ఒక్కసారి తాగాని ఒట్టు తిని మళ్ళీ తాగడం ఎందుకు? అతనికి తెలుసు తాగడం వల్ల అతని ఆరోగ్యం ఇంకేమవుతుందో అని కూడా తెలుసు అతనికి. దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాను కూడా చెప్పాడు. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే జ్వరం మీద, మిగతా కొన్ని డిసీజెస్ వచ్చిన దాని మీద, నాన్ వెజ్ తినడం, తాగడం వల్ల జాండీస్ కూడా ఆయనను అటాక్ అయ్యింది. ఓకే, జాండీస్ అటాక్ అయ్యకుండా జాండీస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా, మిగతా తీసుకోకుండా నీ కిడ్నీల మీద ఎఫెక్ట్ ఇచ్చింది. నువ్వు అవన్నీ చూసుకున్న తర్వాత కూడా నువ్వు అక్కడి నుండి ఇక టైం వచ్చింది ఆయనది, ఇక మనం ఏం చెయ్యలేం భయ్యా. అది ఎక్కువ మనం మాట్లాడలేము. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మాలో మెంబర్ గమ్మంటే డిలే చేశాడో అతనికి అప్పుడే అది అయిపోయింది. మా ఏం చేస్తుందని కూడా అడిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అడుగుతారు చాలామంది, అరే మాకోసం లాభం ఏంది అని. మొన్న 2-3 ఆర్టిస్టులు కూడా, సీనియర్ ఆర్టిస్టులు చెప్తున్నాను ఇప్పుడు, ఒక 1 year కింద, అరే ఏమవుతుంది మానిపోయా, మాలో కాకపోతే వేషాలు దొరకాయా, లేకపోతే మా వేషాలు ఇప్పిస్తుందా? వేషాలు ఇప్పడం కదా, నువ్వు సీనియర్ ఆర్టిస్టు, నువ్వు మంచిగా నువ్వు అన్నావు కాబట్టి ఒక అన్న లెక్క నీకు చెప్తున్నా, నా మాట విను, నీకు మంచి జరుగుతుందని చెప్పాను. చెప్తే నా మాట వినే సీనియర్ ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు నేను. టైం వచ్చి ఎవరైనా అడిగితే కెమెరా బ్యాక్ సైడ్లో చెప్తాను. ఓకే, అవన్నీ అలా అవమానపరిచినట్టు అవుతుంది. పిలిచి అది చేసి ముగ్గురిని దగ్గరుండి చేపించి, డబ్బులునే బాగా పుష్కలంగా డబ్బులునే వాళ్ళ ముగ్గురు కూడా, టకా 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 అని వచ్చేసి అది చేసుకొని మాట్లాడుకొని ఫస్ట్ మెంబర్షిప్ అయ్యారు. ఫామ్ తీసుకొని తర్వాత 10 రోజుల్లో లైఫ్ మెంబర్ గవర్నమెంట్ వచ్చి డబ్బులు కట్టేసి అయిపోయారు. అయిపోయాక నేను వాట్సాప్లో ఇచ్చా, వీళ్ళు మళ్ళీ మా మెంబర్ అయ్యారు ఇదే అని చెప్పి 1000 మంది ఆర్టిస్టులకు పంపించాను నేను. నా వాట్సాప్లో ఉంటారు. కంగ్రాచులేషన్స్ భయ్యా, నువ్వు ఇప్పటివరకు కాలేదా, నువ్వు ఏం మనిషివి అని వాళ్ళు కామెంట్స్ పెట్టారు. మళ్ళీ నాకు పోయి, అన్నా నువ్వు పెట్టినావు ఇట్లా అయ్యింది ఇది అని వాళ్ళు ముగ్గురు అడిగారు. ఓకే, మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు. ఇంతకుముందు మీరు తక్కువ ఉన్నప్పుడు వచ్చి ఫామ్ తీసుకువెళ్ళారు, కానీ మళ్ళీ ఇవి ఇవ్వలేదు. మీరు 10 ఏళ్ళ కింద తీసుకున్నారు వాళ్ళు ఫామ్స్ గిట, కానీ ఇట్లనే కాలేదు వాళ్ళు. ఈరోజు గట్టి నేను పట్టి పిలిపి చెప్పించా. అయితే ఎనీవో తర్వాత వాళ్ళకు ఇప్పటికైనా మీరు వచ్చారని మిగతా మెంబర్స్ వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తే, అన్న నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము, నువ్వు పిలిచి మాలో మెంబర్షిప్ చేయించావు, 1,00,000 రూపాయలు ఎందుకు వేస్ట్ అని అనుకున్నాం, కానీ అది వేస్ట్ కాదన్న, మా జీవితానికి సపోర్ట్ అది అదే అని వాళ్ళే నన్ను అప్రిషియేట్ చేశారు. మళ్ళీ కానీ అక్కడ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఒక ఆసరాగా ఉంటారు అందులో ఉంటే అని మీరు చెప్తున్నది మాత్రం చాలా బాగుంది. కాకపోతే అక్కడ ఇన్వాల్వ్ చేసుకోలేకపోవడము అది ఆయన చేసిన తప్ప. ఓకే సార్, మరి
సపోర్ట్ అంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. అవును. అయితే ఎవరైనా కానీ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఏంటి ఇలా అంటే చివరికి వాళ్ళ చివరి దశ వచ్చేటప్పటికి డబ్బులు లేకోకుండా ఇలాంటి ఇబ్బందులు పడడం అనేది కొంతమంది బయట వాళ్ళు చూస్తూ ఉంటే ఏంటి ఇలా ఉంటుందా అని అనే వాళ్ళకు మీరు సమాధానం ఏం చెప్తారు? భయ్య అందరూ అలా ఉండరు. కొంతమందికి ఏదో వాళ్ళ దాని మీద అవుతుంది, జాగ్రత్త పడకూడదు. పూర్వకాలంలో సావిత్రి గారి కోసమే కానీ, రాజనాల గారి కోసమే కానీ, నాగయ్య గారి కోసమే కానీ ఇలా అన్నారు. వాళ్ళకి అలా జరగడం వల్ల మిగతా వాళ్ళు జాగ్రత్త పడి సంపాదించుకొని గొప్పగా అయ్యారు. మా ఇండస్ట్రీకి ఆదర్శమూర్తులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు అండి. ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనంత ఆస్తి శోభన్ బాబు గారు ఆ రోజుల్లో సంపాదించుకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళని చూసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని నేను నా కుటుంబం అలా కావద్దని. కానీ ఇండస్ట్రీకి ఆయన వచ్చినప్పుడు ఒక్క పూట భోజనం దొరకడం కూడా శోభన్ బాబు గారికి కష్టంగా ఉండదని ఆయనే చెప్పారు. పాండి బజార్లో టీ తాగి ఒక చిన్న బిస్కెట్ తిని మార్నింగ్ టిఫిన్ సరిపెట్టుకునే వాళ్ళమని పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు చెప్పాను నేను. అదే మాకు ఆ రోజు ఆనందం. దొరకని రోజున కూడా ఎవరు టీ దాపిస్తాడని చెప్పి అక్కడికి వెళ్ళి పార్ట్నర్షిప్, ఆ రోజులు అంటే ఒకరికొకరు సాయం చేసి తాగేవాళ్ళు. 5 పైసలు ఉండేది టీ బిస్కెట్స్ అవి. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి జిల్లాల నుండి వెళ్ళి మద్రాసులో టీ నగర్లో ఉండేవాళ్ళు వీళ్ళు. ఒకరికొకరు హెల్ప్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము, అందరు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక డబ్బు ఎవరికి చేదు కాదు. రేపొద్దున నాకు ఆ పరిస్థితి రావద్దు అని అందరు జాగ్రత్త పడుతూ ఉన్నారు. మున్పట్లకి దాన ధర్మాలు చేస్తాడు లేదు. నాగయ్య గారు జీవితమే దానం చేసేసాడు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ గారు తెలియకుండా గుప్త దానాలు బోల్డని చేశారు. ఎందుకంటే వాళ్ళు దానాలు చేస్తారని చెప్తే లైన్ కడతారు. గుప్త దానాలు చేశారు, వాళ్ళు చేయలేదు కానీ అందరూ చేశారు. ఈరోజు కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, మోహన్ బాబు, ఎంతోమందికి ఎన్నో విధాల వాళ్ళ పరిధిలో. మురళీ మోహన్ గారు ఆయన 50 మంది స్టూడెంట్స్కు ఏమంటారు అది స్కాలర్షిప్ ఇస్తున్నాం చెప్పారు. ఆయన చెప్పలేదు, ఇంకో 50 మంది వస్తే కష్టమవుతుంది అని చెప్పేసి తక్కువ మందికి ఇద్దాము, మంచిగా చదివిద్దాము. ఏదైనా కానీ మన శక్తి ఉన్నంత వరకు చేయాలి. చేశారు, అందరూ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎవరు చేస్తలేదని కాదు, వాళ్ళ ఇప్పుడు మనం వెళ్తుంటే ఒక కాళ్ళు చేతులు లేని వాళ్ళు వచ్చి సార్ అంటారు కార్ దగ్గర. మనకు గోసనిపించి ఒక 50 20 వాళ్ళకి వేస్తాం. అది మన స్తోమత. అదే పెద్ద హీరో విషయం తీసి ఒక 1000 500 అట్లా వేస్తాడు. ఆయన వేసినట్టు మనం వేసుకుంటూ పోతే రేపొద్దున ఆ పొజిషన్కి మనం వచ్చేస్తాం. సారు అన్నగారు అంటాం. అది కాకుండా జాగ్రత్త పడుతున్నారు ఆర్టిస్టులు. మునుపటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఓకే, ఈ విషయం అనేది కూడా పక్కన పెట్టేద్దాం. మరి కోట శ్రీనివాసరావు గారు ఏంటంటే ఎన్నో గొప్ప వేషాలు అనేది కూడా వేసి ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ మన మధ్యలోంచి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా బాధ అనిపించింది. ఆయనతో మీ అసోసియేషన్ కానీ అంటే ఎలా ఉండింది, అంటే ఆయన వెళ్ళిపోవడం అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి? నేను చాలా బాధపడ్డాను. వెళ్ళాను. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆయన మన మహాప్రస్థానికి తీసుకెళ్ళక అక్కడే ఉన్నాం ఇంటి దగ్గరనే. హీరోలు అందరూ వచ్చారు చాలామంది. వెంకటేష్ బాబు ఎంతో మందికి దగ్గర వ్యక్తిగా ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఏదున్నో నిర్మోమటంగా ముఖం ముందర మాట్లాడతాడు, జోకులు వేస్తాడు. ఆ జోకులలో కఠినంగా బాణాలు గుచ్చుకుంటాయి, కానీ ఆ బాణాల్లో నుండి తేనె వెళ్తుంది, రక్తం వెళ్ళదు, తేనె వెళ్తే. ఆ విధంగా సరదాగా ఉండి అందరితో జోకులు కట్ చేస్తుంటాడు. ఏ మాటనా నువ్వు మాట్లాడు, దానికి పర్యాయ పదాన్ని జోక్గా అది చేస్తాడు. అది చిన్న జోక్ చెప్తాను మీకు. ఆయన ఒక యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మీకు డాక్టరేట్ ఇస్తామండి మీరు ఒప్పుకోవాలి అంటే, నాకు డాక్టరేట్ వద్దు బాబు, మీరు డాక్టరేట్ ఇవ్వగానే రేపటి నుంచి డాక్టర్ కోటా బదులు అడ్డకోట అని పిలుస్తారు నన్ను. డాక్టర్ కోటా వద్దు, డకోటా వద్దు మీరేని అన్నాడు. అది ఎంత స్పాంటిజ్గా ఎక్కడెక్కడి నుంచి ఇలాంటి మాటలు బోల్డ్ ఉన్నాయి ఆయన దగ్గర. అది ఆయన దగ్గర ఒక గ్రంథాలయం. నవ్వుతూ మాట్లాడతాడు, నవ్వుతూ అది చేస్తాడు. ఒక రోజు నేను ఇంటర్మాభిమాను కదా, ఒకరోజు నన్ను అడిగాడు, ఎరా నా మీద కోపం వస్తుందా నీకు అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను నేను. మీ గురువు ఎన్టీ రామారావు వేషాలు వేసి అది చేశానంటే, మీరు కళాకారులన్నా మీరు చేయొచ్చు, తప్పు లేదు, పెద్ద ఆయననే మిమ్మల్ని క్షమించాడు, మేమేం చేస్తాము అన్నాడు. అనేసి మీ బాలకృష్ణ గారు అయితే నా ముఖం మీద ఉంచారు కదా అన్నాడు. సరదాగానే ఏమి అట్లాంటివి అవి నాకు అట్లా జోకులు అట్లా పట్టించుకోవాలి. ఏమి వాళ్ళ మధ్య ఏందో అది మనకు తెలియదు. ఆయన నాతో అంటే నేనేం మాట్లాడుతాను, దండం పెట్టి ఊకుంటాం అట్లా. అంటే అలాగే కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. దాంతోపాటు తెలుగు ఆర్టిస్టుల కోసం ఆయన గలమెత్తి మాట్లాడిన సందర్భం అనేది కూడా చాలా సార్లు కూడా ఫిలిం ఛాంబర్లో నిరాహార దీక్ష కూర్చున్నాడు 2 రోజులు 3 రోజులు
కూర్చుంటే పరభాషా వ్యక్తులు కంటే మన వాళ్ళను చూడొచ్చు కదా, మన వాళ్ళని గురించి కూడా ఆలోచించచ్చు కదా. సినిమాలు వద్దు, తెలుగు సినిమాలు ముద్దు, పరభాష నటులు వద్దు, మన తెలుగు నటులే కావాలని కూర్చున్నాడు. ఆయన వెనకాల నేను, మన భరద్వాజ గారు, మళ్ళీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరం ఆయన వెనకాల సపోర్టింగ్గా ఉండు. ఆయన నడవడిక అంటే నేను నడగడు ఒక తమ్ముళ్ళకి ఎంట ఉన్నాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఒక విషయం చెప్పాలంటే, దేనికైనా ముందు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూసి నేను అట్లా ఉండాలి, ఒక కథానాయకుల్లో ఉండాలి మనం అన్నది ఒక అలవాటు అయిపోయింది. ఆయన మొదలు పెట్టగా అంటే నేను కూర్చున్నాను. అది ఇది మీరు చూడండి, ఆ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. భరద్వాజ గారు కూడా ఉన్నారు అప్పుడు. భరద్వాజ గారు కూడా ఇదే మన నటులు, మన టెక్నీషియన్ కోసం పోరాడే వాళ్ళు. ఆయన కూడా ఒకడు. శివకృష్ణ గారు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు కొంతమంది బయటపడతారు, కొంతమంది మనసులోనే ఉంటారు. ఎక్కడ అంటే మళ్ళీ మనం కూడా అక్కడ వెళ్ళి చేయవలసి వస్తుంది కదా అని చెప్పేసి. కానీ ఏదేమైనా కోట గారు మాత్రము తెలుగు ప్రజల కోసము 24 క్రాఫ్ట్స్ కోసము సమైక్యాంధ్రలో బాగా పోరాడారు. యా అంటే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది, ఆర్టిస్టుల పరంగా ఎలా ఉందంటారు? ఒక్కటే చెప్తున్నానండి, నిర్మాతలు, దర్శకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఐటీలో జాబ్ చేసేవాళ్ళు, మిగతా జాబ్ చేసేవాళ్ళు, బ్యాంకుల్లో జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి సినిమాలలో వచ్చి సినిమా నటుడు కావాలన్న కోరిక ఉండడం వేరు, పైసలు తీసుకోకుండా ఫ్రీగా చేసిపోతున్నారు. సినిమా మీదనే బతికి మా అసోసియేషను, మిగతా అసోసియేషన్లు ఉన్నాయి, ఇవన్నీ టీవీ అసోసియేషన్లు, అలా మెంబర్షిప్ అయిన ఆర్టిస్టులు దీన్నే నమ్ముకొని దీన్నే బతుకుతున్న వాళ్ళకి వేరే బిజినెస్ తెలియదు. వాళ్ళ కడుపు కొడుతున్నారు వీళ్ళందరూ వచ్చి. ఐటీ ఫ్యాషన్ అమ్మాయిలని అదే అదే తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ చేయాలని, వీళ్ళకి తెలుగు అమ్మాయిల అసలే ఇష్టం ఉండదు. వీళ్ళకి కట్ డ్రెస్, మిడ్డీ డ్రెస్లు అవి వేసుకుని బెంగళూరు అమ్మాయిలు, బాంబే అమ్మాయిలు, బాంబే ఆడవాళ్ళు, బాంబే విలన్లు కావాలని చూస్తారు. మీరు మీ సినిమాను ప్యాన్ ఇండియాగా ప్రమోట్ చేసుకుని తప్పులేదు. అన్ని క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి లేపాలని చూడకండి. ఇక్కడి వాళ్ళు మీ తమ్ముడు, రేపు పొద్దున ఎవరికైనా కష్టం వస్తే మేము ఉన్నామని, చచ్చినా బతికినా మేము వెంట ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది మీ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించండి. ఎంతసేపు పరభాష నటులను, పరాయి హీరోయిన్లను, పరాయి వాళ్ళను తీసుకొని మీరు ముందుకు పోకండి. అంటే ఈ సంస్కృతి పెరిగిందా? ఇప్పుడు ఈ సంస్కృతి పెరిగిందా? ముందు మునపటితో పెరిగింది. ఇప్పుడు కుల మతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి, ప్రాంతీయాలు. ఓకే, వద్దని చెప్పడం మనం కళాకారులం, కళామ్మ బిడ్డలు మనం దేవుడు మన అందరినీ కళాకారులుగా పుట్టించాడు. ఆ కళాకారులను మీరు బ్రతికించండి. పెద్దలుగా మీరు అందరూ ఉన్నారు, వాళ్ళని మీరు బతికేయకపోతే ఎవరు బతికిస్తారు? ఇక అందరికి ఫిష్ వెంకట గతి అవుతుంది ఇక అందరిది. అవునా కదా? మీరు ఇక్కడ బతికేయండి. మీ ఎంట చేయగొట్టేవాళ్ళు, మీ ఎంట ప్రేమించే వాళ్ళని మీరు అది చేయండి. పరాయి నటులను ప్రోత్సహిస్తారు ఏంటండి? మరి ఇక్కడ నటులను కూడా పరాయి ఇండస్ట్రీ వాళ్ళు ప్రోత్సహించాలి కదా. ఒక్క సినిమాలు చేపిస్తారు, వాళ్ళు 100 సినిమాలు చేసిపోతారు. ఇక్కడ టీవీలో కానీ సినిమాలో కానీ మొత్తం బెంగళూరు, బాంబే, మద్రాస్ ఆర్టిస్టులే ఉన్నారు ఎక్కువ మంది, జెంట్స్లలో కానీ లేటెస్ట్లో కానీ. మరి ఇక్కడ వాళ్ళు మీకు కనబడతారా? మీ తమ్ముడు దీనికి సంబంధించి యాజ్ అసోసియేషన్ మెంబర్స్గా కానీ లేకపోతే వేరు అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళందరితో మాట్లాడి ఏదైనా కానీ దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావడానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అందరు ప్రెసిడెంట్ మాట్లాడారు. విష్ణుబాబు గారు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళతో పోటీ లెటర్లు ఇవ్వడం ఇవ్వడం జరిగింది. సరే అంటున్నారు, మేము జాబ్ కార్డు కూడా చేసాం, మన తెలుగు ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారని 80 మంది ఫోటోలు ఖాళీగా ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళు పేదరికం ఉన్నారు. ఈ జాబ్ కార్డు తీసుకెళ్ళండి, మీరు టైం ఇస్తే నా కార్లో ఉంది చూపిస్తాను జాబ్ కార్డు వీళ్ళకి వేషాలు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఇస్తే అన్నపూర్ణమ్మ సీనియర్ ఆర్టిస్టు, చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు, అన్నపూర్ణమ్మ మిగతా ఆర్టిస్టులు, బాంబ క్యారెక్టర్ కూడా ఎక్కడి నుంచో తీసుకొస్తారు, రామప్రభు గారు లేదా పిలిపియండి, అట్లా వేరే వాళ్ళ ఆర్టిస్ట్ పరాయి ఆర్టిస్ట్ని వాడుకున్నారు. ఎందుకంటే ఆమె అయితే కరెక్ట్ చేస్తుందని. సరే 1-2 సార్లు కరెక్ట్ చేస్తారు, ప్రతి అవసరం లేని క్యారెక్టర్ కూడా ఇక్కడ పెట్టవలసిన వాళ్ళని కూడా వాళ్ళని పిలిపించుకుంటున్నారు. దేనికోసం? తెలుగు వాళ్ళు అక్కర్లేదా? తెలుగు వాళ్ళు కావాలనే కదా రాష్ట్రంలో అంతా తెలుగు ఇక్కడ స్థిరపడడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా మీకు హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ను మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు? పరాయి రాష్ట్రాల ఆర్టిస్టులను, టెక్నీషియన్లు పిలిపించుకొని మీరు ప్రోత్సహిస్తే ఇక్కడ వాళ్ళు ఏమైపోవాలి? నేను యాజ్ ఏ బ్రదర్ ఎవరు పేరు చెప్పడం లేదు, పేర్లు చెప్తే కుప్పలు మునిగిపోతాయి, కానీ పద్ధతి కాదు అది. ఇక్కడ ఆర్టిస్ట్ పిలవండి, ప్రోత్సహించండి. అన్ని సినిమాలు వాళ్ళకే ఇవ్వమని చెప్తలేం, మనకే ఇవ్వమని చెప్తలేం, కొన్ని వాళ్ళని కూడా పిలిపించుకుని. కానీ మన వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు? ఫిష్ వెంకటకు 3 ఏళ్ళ వేషం లేదు, అనారోగ్యం వల్ల లేకపోవచ్చు, అతనిది కూడా స్వయంకృత అపరాధం ఉన్నది. అందరూ అట్లా లేరు కదా. కొంతమంది ఆర్టిస్టులు వేరే బిజినెస్ పెట్టుకున్నారండి.
బాగా పేపర్లు వేయడం చెప్తున్నాను. ఒకటి విలన్గా చేశాడు ఒక అతను కడపాల కట్టెలు కొడుతున్నాడు. విలన్గా చాలా చేశాడు. గడ్డ ఉంటుంది, గుండు ఉంటుంది. అతను మద్రాసు నుంచి ఉన్న ఆర్టిస్టు. అతని స్టేట్మెంట్ చూసాం, ఇలా ఉంది ఇలా ఏం చేయను అని చెప్పేసి. అట్లా చెయ్యకండి మీరు. మన నమ్ముకున్న వాళ్ళని మా సభ్యులకు ఇవ్వండి. కొత్త వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేషాలు అడిగితే ఫ్రీగా చేస్తారంటే వాళ్ళకి వేషాలు ఇస్తే ఎట్లా? మీరు ఎంతో కొంత డబ్బిచ్చి మాట్లాడుకొని మాలో సభ్యత్వం ఉన్న వాళ్ళను, నిజమైన కళాకారులను, ఈ సినిమా ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకు ఇవ్వండి మీరు. అంతేగాని బయటి వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించి మీరేదో గొప్ప చేశారని మన వాళ్ళు ఏదో తక్కువ ఉన్నారని ఫీల్ కాకండి. అలా ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. ఎవరు లేకపోతే ఇండస్ట్రీని శ్మశానం నిలుపుకున్నట్టు మీరే ఎన్నుకుంటారా చెప్పండి? పెద్ద హీరోలైనా ఎవరైనా సరే, పెద్ద డైరెక్టర్లైనా కొద్దిగా ఆలోచించండి. మన వాళ్ళ కొంతమందికి ఇవ్వండి. ఒక 5% 10% మీరు అవసరం ఉండి వాళ్ళని పెట్టుకున్న, మిగతా % మన వాళ్ళకి ఇవ్వండి. అంటే వేరే ఇండస్ట్రీలో ఉన్నట్టు ఇక్కడ ఎందుకు లేదు? కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా అక్కడ అసోసియేషన్స్ అనేది కూడా స్ట్రిక్ట్గా మరి వాళ్ళైతే ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ ఫాలో అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటంటారు? అక్కడ వాళ్ళ పెద్ద ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొన్ని మాటలు వింటారండి. మన దగ్గర ఓన్లీ హీరోయిజందే మాటలు నడుస్తుందండి. ఉన్న నిజం చెప్తున్నాండి. ఆ హీరో చెప్పాడని, ఈ డైరెక్టర్ చెప్పాడు, ఇది చెప్పాడని కొన్ని ఉన్నాయి. అట్లా దాన్ని పూర్తిగా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ ఒకటి నాలాంటి వాడిని నెత్తి మీద చేయబెడతారు. ఆల్రెడీ పెట్టారు, కానీ నేను భయపడను. ఎందుకంటే నేను న్యాయం, ధర్మం, మంచి కోసం మాట్లాడతాను. ఎంతమంది ఎన్ని రాళ్ళు చల్లినా, ఎంత బురద చల్లని చూసినా, ఏం చేయాలని చూసినా ధైర్యంగా ఉండి నిజాయితీగా ఉన్నవాడిని ఎవ్వరు ఏం చేయలేని ఒక సామెత ఉంది కదా, ఆ సామెతనే నాకు వర్తిస్తుంది. ఓకే, బస్. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏమైనా నేను ఒక అన్నగా వాళ్ళకి రిక్వెస్ట్ చెప్తున్నాను, కానీ నేను వాళ్ళకు తప్పు అని చెప్పడం లేదు. మన వాళ్ళని కూడా బతికించండి, మన వాళ్ళని కూడా ప్రోత్సహించండి అని చెప్తున్నాను. అంతే మంచి చెప్తాను కానీ చెడు చెప్పను, చెడు అన్నాను. ఎందుకంటే మంచి మనసుతో ఆలోచించాలి వాళ్ళు. నా మీద కోపంతో ఆలోచిస్తే ఏమీ దొరకదు. మానిక మీద ప్రేమతో ఆలోచిస్తే మనసు ఓపెన్ అవుతుంది, వాళ్ళ మనసు కూడా కూర్చోబడుతుంది. ఏదైనా రోగాలు ఉంటే వెళ్ళిపోతాయి. అది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మా అసోసియేషన్ ఈసీ మెంబరు అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి దీనికి కావాల్సిన సమాధానం అనేది మీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ వస్తా అని అడిగాను. మాకు కావాల్సిన సమాధానం అనేది కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసినందుకు. నేను అన్నీ ఉన్నట్టుగా నిజాలుగా మంచి మాట్లాడాను. మీరు తప్పుగా అర్థం చేయదు. నిజమైన మనసుతోటి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను గుండెల మీద చేయి వేసుకొని మీరు ఆలోచించండి. ఒకసారి ఫిష్ వెంకట చోట ఉండి ఆలోచించండి. మీరే ఫిష్ వెంకట చోట ఉండి ఏంది ఇది అని ఆలోచించండి. మాణిక్ భాయ్ చెప్పిన మాట కరెక్ట్ అయితే ఆశీర్వదించండి, చెడైతే అనుకోండి, అయిపోయింది. ఓకేనా? బస్. నేనేం కోరుకోను, మీ నుండి మంచిగా కోరుకుంటాను, అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.